సహచర మీడియా ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనతోటి ఉన్నారు వరిలో అధిక దిగుబడి సాధించేదానికి ఒక కొత్త పద్ధతుల్ని, కొత్త విధానాలని అనుసరించేటటువంటి దాని గురించి కొంత కృషి చేసి సఫలమైనటువంటి నరసింహమూర్తి గారు. వరి అధిక దిగుబడి ఇచ్చేటటువంటి దానికి కొన్ని కొత్త పద్ధతుల గురించి మనకు తెలుపుతారు. దాంట్లో ముఖ్యంగా ఆరుతడి పంటల విధానం ద్వారా వరి ఎక్కువ ఎలా తీసుకోవచ్చో నరసింహమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నరసింహమూర్తి గారు. మాది మఠంపల్లి గ్రామం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. అయితే ఇప్పుడు ఈ వరి సాగులో అంటే ఫస్ట్ నాది పర్యావరణ పరిరక్షణగా నాది జీవన విధానం ప్రాధాన్యత కలిగి ఉన్నది. అయితే నాకు ఈ వరి సాగులో ఈ అధికంగా నీళ్లు బట్టి అధికంగా ఈ రసాయనిక ఎరువులు వాడటం ఇదంతా నేను చిన్నప్పటి నుంచి చూసి దీన్ని ఎట్లా అధిగమించాలా, ఈ పరిస్థితిని అనేది నేను గమనిస్తూ ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ఈ శ్రీవరి సేద్యం అనేది ఆయన ఆలపాటి సత్యనారాయణ గారు ఫస్ట్లో ఆడు మొదలుపెట్టినప్పుడు అప్పుడు కూడా ఒక ప్రయత్నంగా నేను నారు పెంచటం, దాన్ని భూమిలో వేయటం అనేది జరిగింది. అది ఎట్లా అవగాహనకు వచ్చిందంటే, అది మా ఇంట్లో ఫస్ట్ కనకాంబరం నారు పెంచినప్పుడు ఏమైందంటే అది అతి చిన్న మొక్కప్పుడే దాన్ని వేరుతో సహా ఇట్లా చిన్న అంగుళం సైజు ఉన్నప్పుడు, అంగుళన్నర ఆ సైజు ఉన్నప్పుడు దాన్ని ఇట్లా లేపి మనం దాని పూర్తి వేరు వ్యవస్థను మొక్కని ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం. విడిగా నాటినప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు అది చాలా పెద్ద మొక్క అయ్యి చాలా అధికంగా దిగుబడి వచ్చింది. అయితే ఇప్పుడు అదే పద్ధతి ఈ శ్రీవారి విధానంలో కూడా అదే జరుగుతూ ఉన్నట్టు నాకు అవగాహన వచ్చేసి, ఇక నేను ఏమంటే మామూలుగా టార్పాలిన్ షీట్ తీసుకొని దాని మీద మనం అతి తక్కువ ఇట్లా మట్టి ప్రమేయం లేకుండా ఈ కాళ్ళ వరి బూడిదలో పెంచా నారు. నాకు అక్కడ ఏమనిపించిందంటే, మనం మొక్కెంట ఉన్న ప్రాథమిక వేరు వ్యవస్థ ఉండటం వల్ల మాత్రమే అది అట్లా ఎదిగింది. అది ముందరి నుంచి అవగాహన ఉండే నేను ఆ పని చేశాను. ఆ రోజు ఆ కనకాంబరం నాటేటప్పుడు నాకు వచ్చిన అవగాహన అది. ఆ ప్రకారంగానే ఈ వరి నారును కూడా మనం టార్పాలిన్ షీట్ మీద పెంచి దాన్ని మనం ఇట్లా 12 రోజులు పెంచిన తర్వాత దాన్ని ఇట్లా లేపగానే అది కేకులు కూడా వచ్చింది. అది ప్రధాన పొలాల్లో నాటేటప్పుడు పూర్తి స్థాయి వేరు వ్యవస్థను పొందినప్పుడు అది వాళ్ళు మన చెప్పిన విధానం ఏంటంటే 10 అంగుళాలకి ఒక మార్కర్ తయారు చేశారు. ఆ మార్కర్ని మనం పొలం మీద మార్కింగ్ చేసి దాన్ని మనం ఈ పెంచిన నారుని తీసుకుపోయి దాంట్లో వేసినప్పుడు అది ఒక్కొక్క నాటేసిన 20 రోజుకి 20 పిలకలు వచ్చినాయి మొదటి ప్రధానంగా. తర్వాత అది పూర్తి స్థాయి పిలకలు వచ్చిన తర్వాత 85 పిలకలు వచ్చినాయి. అది దాంట్లో మనకు ఎన్నుల్లో కూడా ఒక్కొక్క ఎన్నుకి 550 గింజలు అట్లా వచ్చినాయి. ఇది ఇంత గొప్ప విప్లవాత్మకమైన విధానం కాబట్టి మనం ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలనేది ఉద్దేశంతో నేను దాని మీద ఒక కరపత్రం రాసి పంచాను ముందుగా. తర్వాత ఇంకా ఇప్పుడు మనం శ్రీవారి అంటుంటే అది కొంచెం అదొక కొత్త వంగడం, లేకపోతే అది ఒక అవగాహన ఒక కన్ఫ్యూజన్లో పడుతున్నారు రైతులు. అందుకని ఇప్పుడు సాధారణంగా వరి రైతులు చేసే విధానంలోనే ఏం విధానాలు అనుసరించాలనే దానికి నేను ఆరుదళ్ళ పద్ధతిలో మనం వరి పండించాలనేది అట్లా మనకు అక్కడ జరిగేది కూడా అదే. మనం వరిలో కేవలం కలుపు నివారణ నిమిత్తమే నీళ్లు పెడుతున్నాం తప్పితే వేరే అదన ప్రయోజనం ఏం లేదు. కాబట్టి వరికి మనం కలుపు మనకు వరిలో ఏమవుతుందంటే ఈ నీళ్లు పెట్టడం అనేదే అసలు దానికి పెద్ద అధిక దిగుబడి రాకపోవడానికి అదే పెద్ద అవరోధం అవుతుంది. కానీ ఎందుకు వరికి నీళ్లు పెడుతున్నారంటే కేవలం మొదట్లో ఈ కలుపుని అదుపులో పెట్టడానికి నీళ్లు పెట్టారు. ఈ పెట్టిన నీళ్ళ వల్ల ఏమైందంటే వేరు వ్యవస్థ భూమి మీద వేరు వ్యవస్థకు ప్రాణవాయువు అందక వేరు వ్యవస్థ అడ్డంగపోవటాన్ని ఏమైందంటే ఏ కారణం చేత ఉపరితలం ఎండింది అనుకోండి, ఎండొచ్చి అప్పుడు ఏమైందంటే వేరులో ఉన్న తేమతో సహా ఆవిరైపోయి పొలం మొత్తం ఎండిపోవటాన మళ్ళీ తిరిగి నీళ్లు పెట్టడం అనేది మొదలుపెట్టారు పూర్వకాలం నుంచి.
అయితే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా ఇదే విధానం అనుసరించాలేమోనని మళ్ళీ మళ్ళీ అది కంటిన్యూగా అది వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ ఉద్దేశాలు మారకుండా మొత్తం కూడా విధానం అదే అట్టనే మారిపోయింది. అది ఇంకా ఈవెన్ ఇప్పుడు వ్యవసాయ పరిశోధన స్థానాల్లో కూడా ఏదో కొత్త కొత్త వంగడాలు తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ వరి విధానం వేసే విధానంలో కానీ పండించే విధానంలో కానీ ఏ మార్పులు ఇంతవరకు జరగలేదు. అంటే పరిశోధనా స్థానంలో వంగడాలతో అధిక దిగుబడి సాధించడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఈ విధానంలో మార్పు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనకు క్రమబద్ధంగా ఇంకా దిగుబడి పెరగడానికి మనం ఏం చేయాలనే విషయాన్ని వాళ్ళు ఇంతవరకు ఈ వ్యవస్థకి వాళ్ళ ద్వారా తెలిసింది ఏం లేదు. అంటే సాగు విధానంలో మార్పు రావాలని సాగు విధానంలో మార్పు రానంత వరకు ఈ వంగడాలతోని ఇప్పుడు దాకా మనం చూసిన దిగుబడులు 45 బస్తాలు 40 బస్తాల కన్నా ఎక్కువ సాధ్యపడలేదు. కానీ ఈ శ్రీవరి అనే పద్ధతిలో అంటే దూరం నాటేయటం, అంటే శ్రీవరి అనేది మనం ఇప్పుడు పెట్టుకున్న పేరు, కానీ ప్రాచీన కాలం నుంచి ఉన్న శాస్త్రం ఏంటంటే నాటు ఎడమైతే పంట పాతర్లను కోరిద్ది, నాటు ఒత్తు అయితే పంట వాములు కోరిద్దని ఇప్పుడు మనకు వ్యవసాయ వచ్చిన కూలీలే ఆ మాట మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏమైందంటే ప్రధానంగా ఇప్పుడు ఇదివరకు పూర్వకాలం 40 మనకు నారు పోయడానికి 25 కేజీ నుంచి 30 కేజీల గింజలు వాడేది. ఈ 35 కేజీ గింజలు వాడినప్పుడు ఏమైంది, నారు ఎక్కువ పడుతుంది కాబట్టి ప్రధాన పొలంలో కూడా నాటడానికి ఈ నారుని మొత్తం తీసుకుపోయి దాంట్లో నాటేది. ఇంకోటి ఏంటంటే ఆ నారు నాటంగానే అది మొత్తం నిండుగా అవపడే ఒక సంతృప్తి చెందే విధానం ఉండేది రైతుకి. కానీ ఇది దూరంగా పెడితే మనకు అధిక దుబ్బు వస్తుంది, అధిక దిగుబడి వస్తుంది అన్న విషయం రైతుకి ఆ అవగాహన కలగలేదు ఎప్పటిదాకా కూడా. ఈ మొక్కని ప్రధాన పొలంలో కూడా అడుగు దూరం కానీ 10 అంగుళాలు అడమని పెట్టారు. దాన్ని అడుగు దూరం పెంచుకున్నా పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనం ఎంత దూరం పెట్టుకున్నా దానికి తగ్గట్టే ఆ దూరానికి అనుగుణంగానే మళ్ళీ ఈ పిలకలు కూడా అధికంగా వస్తాయి. ఆ విషయం మనకి ఒకసారి మా గ్రామంలోనే ఒకసారి బండి అచ్చుపెట్టి బండి చక్రాలు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో కంది పెట్టారు. ఒకసారి కంది పెట్టినప్పుడు ఏమైంది, చేతి కబ్బనంత లావైంది ఆ కాండం. ఒక్కొక్క వరుసకే బస్తా కందులేని. అంటే మన అక్కడ అర్థమవుతుంది కదా, మనకు దగ్గర ఎన్ని మొక్కలు వేస్తున్నాం అనేది కాదు, ఎంత ఎడం పాటిస్తున్నప్పుడే మనకు మొక్కకి అన్ని వైపుల నుంచి సూర్యరశ్మి పడి అది అధిక దిగుబడికి దోహదపడుతుంది తప్ప మనం దగ్గరగా వేసినంత మాత్రాన మనకు చూడటానికి కళ్ళకి ఏదో ఇంపుగా అవపడటానికి దగ్గరకు ఉంటాయి తప్ప అది దిగుబడి పరంగా ఒక మొక్క మీద పడి అది కిరణజన్య సమయక్రియ జరగక, లేకపోతే ఈ అధిక దోమపోటు లేకపోతే రకరకాల తెగుళ్ళకు గురి అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.